దేవుడు చెప్పాడు, యూ క్యాన్ హ్యాండిల్ ఇట్. ప్రాబ్లమ్స్ రావని చెప్పలేదు. యూ క్యాన్ ఓవర్కమ్ ఇట్, యూ క్యాన్ సబ్డ్యూ ఇట్, యూ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆమేన్. ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి, కానీ నువ్వు పైకి ఎగరగలవు, సంచరించగలవు. యూ క్యాన్. దేవుడు చెప్పాడు అలాగా. అలాంటి సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. ఆమేన్. ఎక్కడ? దేవునితో సంబంధంలో ఉండాలి. ఆమేన్. దేవునితో సంబంధంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, నూతన బలం పొందేంత వరకు ప్రార్థనలో ఉండాలి. ఆమేన్. లేదనుకో నీ వలన ఒక్కరికి కూడా ఆశీర్వాదం ఉండదు. అందుకనే జాగ్రత్త పడాలి. ప్రార్థన గురించి చెప్పినప్పుడు పక్షిరాజు వలె వేచి ఉండడం, వేచి ఉండడం, వేచి ఉండడం, వేచి ఉండడం, వేచి ఉండడం, నూతన బలం పొందేంత వరకు వేచి ఉండడం, ఎదురు చూడటం. దానికి రెక్కలన్నీ ఊడిపోయి మరలా రెక్కలు వచ్చేంత వరకు మౌనంగా ఉండి, ఆ తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత నూతన బలంతో మరలా లెగుస్తాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. న్యూ స్ట్రెంగ్త్, నూతన బలం. దాని కొరకే తగినంత ఆ యొక్క ప్రార్థన. మరి ప్రార్థన చేయట్లేదు నేనండి, నేను ప్రార్థన చేస్తున్నానండి అంటే అది సరిపోవట్లేదని అర్థం. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే శక్తి కనబడదు. దేవుడు ఏం చేశాడంటే, ఆయన నీతో ఉన్నాడని, నాతో ఉన్నాడని ఆయన నిరూపించాలనుకున్నాడు. అనేక క్రియల ద్వారా దేవుని శక్తి మన దగ్గర కనబడాలని ఆయన కోరుతున్నాడు. హల్లెలూయా. పేతురుతో యోహానుతో యేసయ్య ఉండి అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడని గ్రహించేటట్లుగా వాళ్ళు ఉన్నారంట. అందుకే ధైర్యంతో వాళ్ళు ప్రసంగించారు. వాళ్ళ దగ్గర దేవుని శక్తి కనబడుతుంది, ఒక వ్యత్యాసం కనపడుతుంది. భయం లేదు వారి దగ్గర, ఒక క్వాలిటీ లైఫ్. రాజీ లేదు, ఒక క్వాలిటీ లైఫ్. దేవుని చిత్తమును వెనకేయట్లేదు, ఒక క్వాలిటీ లైఫ్. వారి ప్రయాణంలో, వారి ఉపదేశంలో వారు ఎక్కడ నిలబడినా, ఎక్కడ రాజీ పట్ల లోకంలో కలిసిపోవట్లేదు, ఒక క్వాలిటీ లైఫ్. వాళ్ళ దగ్గర గ్రేట్ పవర్ ఆపరేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలో గడిపారు ముందు. ఆమేన్. చెప్పండి. హల్లెలూయా.